తల్లి తండ్రి బీజేపీలో ఎన్డీఏ కూటమిలో ఎంపీలుగా కొనసాగుతూ ఉంటే వాళ్ళ కుమార్తెలు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించుకుంటూ అండ్ విద్యార్థుల నిరసనలకు మద్దతుగా చాలా ప్లకార్డులు ప్రదర్శించడం, చాలా పోస్టులు పెట్టడం, చాలా వ్యంగ్యంగా కొన్ని సెటైరికల్గా పోస్టులు పెట్టడం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఒరిస్సా భువనేశ్వర్ నుండి ఎంపీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కుమార్తె అర్పితా సారంగి కేంద్రాన్ని విమర్శించుకుంటూ, కాన్సర్న్ మినిస్టర్ని విమర్శించుకుంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. విద్యార్థుల మీద లాఠీ చార్జీని కూడా తీవ్రంగా ఖండించుకుంటూ కూడా పోస్టులు పెట్టారు. అండ్ ఆ తర్వాత ఆమె పెట్టిన పోస్టు, నా పోస్టులు డిలీట్ చేయమని మా తల్లిగారికి సుమారు మెసేజ్లు కాల్స్ వస్తాయి, మీరు అలా మెసేజ్లు కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి, నేనైతే డిలీట్ చేయను అని చెప్పి అమ్మాయి మరో పోస్ట్ పెట్టడం, కేంద్రం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం బహుత్ ఇంట్రెస్టింగ్ అనే చర్చ జరిగే క్రమంలోనే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని గారి కుమార్తె స్నిగ్ధ తాను కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ విద్యార్థులకు మద్దతుగా ప్రదర్శించిన ప్లకార్డులు అండ్ కేంద్ర మంత్రి అప్పటికి ఇంకా రాజీనామా చేయని సందర్భంలో కూడా ఏవైనా రాజీనామా లేఖకు సంబంధించి డ్రాఫ్ట్ ఏమన్నా ప్రిపేర్ చేసి ఇవ్వాలా అని సెటైరికల్గా పెట్టిన పోస్టు కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఒక బీజేపీ ఎంపీ కుమార్తె, మరొకవైపు ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ ఎంపీ కుమార్తె కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని, కేంద్ర మంత్రిని తీవ్రంగా విమర్శించుకుంటూ విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక్కడైతే ఒకటి చాలా క్లియర్, తల్లో తండ్రో వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీ లైన్ల మీద ఉండొచ్చు, అదేమి మనం తప్పను. కానీ వాళ్ళ కుమార్తెలు కూడా అదే లైన్ మీద ఉండాలనేం లేదు, వాళ్ళ పిల్లలు కూడా అదే లైన్ మీద ఉండాలనేం లేదు. ఎవరైనా మినిమం సెన్స్ ఉన్న ఎవరైనా, నేను రాజకీయాలకు బయట మాట్లాడుతూ ఉన్నా, ఎవరైనా విద్యార్థులకు మద్దతు ఇస్తారు. విద్యార్థులేమి రాజకీయ నినాదాలు కాదు, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో చేస్తున్నటువంటి ప్రొటెస్టులు కూడా కాదు అవి. పూర్తిగా విద్యార్థుల భవిష్యత్తు కోసం పాలకులకు జవాబుదారీతనాన్ని అలవాటు చేయాలి, జవాబుదారీతనాన్ని నేర్పించాలని జరిగినటువంటి ఆందోళనలు. వాటికి మద్దతు ఇవ్వకపోవడానికి ఒక రవ్వంతా కూడా కారణం ఎవరికి కనిపించదు. ఎవరో బానిస కుక్కలు, పనికిమాలిన కుక్కలు, మళ్ళీ జర్నలిస్ట్ ముసుగులు వేసుకున్న కొందరు ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు, వాళ్ళు మొరుక్కుంటారు ఏదో 4 చిల్లర వ్యూస్ కోసం, 4 లైక్స్ కోసం, 4 చిల్లర డబ్బుల కోసం. అందరికీ అటువంటి దగులుబాజీ పరిస్థితులు ఏమీ ఉండవు కదా, అందరూ అంత దగులుబాజీగా ఏమీ వ్యవహరించరు కదా. వీళ్ళ తండ్రులు తల్లి ఎంపీ అయినంత మాత్రాన పిల్లలు కూడా అదే పొలిటికల్ లైన్లో ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఎవరైనా విద్యార్థులకే మద్దతు ఇస్తారు, ఎవరైనా విద్యార్థుల లాఠీ చార్జీని వ్యతిరేకిస్తారు, ఎవరైనా జవాబుదారీతనాన్ని కోరుకుంటారు. మరి ఈ పిల్లలు కూడా అదే పని చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబట్టి అంతర్జాతీయంగా చర్చనీయాంశం కానివ్వండి, బట్ వాళ్ళు చేసింది ముమ్మాటికి కరెక్టే.